అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక విజయరామరాజుపేటలో ఆళ్ల రామచంద్రరావు ఆధ్వర్యంలో ముప్పన సిల్క్స్ ముప్పన సుబ్రహ్మణ్యం వారి ప్రోత్సాహంతో సంక్రాంతి రంగవల్లుల ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా ముందుగా ఈ పోటీలను జీవీఎంసీ 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత, వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు గారు చేతుల మీదుగా విజిల్ వేసి ప్రారంభించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు, టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ విచ్చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో అనకాపల్లికి చెందిన సినీ నటుడు బాలాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిని ఆళ్ల రామచంద్రరావు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అదేవిధంగా ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన మల్ల ఇందిరా, టి వెంకటలక్ష్మి, ఝాన్సీ మేడం, శేషకుమారి, మల్ల బిందుకు చిరు సత్కారం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆళ్ల రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా స్థానిక విజయరామరాజుపేటలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, ముప్పన సిల్క్స్ వారి ప్రోత్సాహంతో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించామన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో దాదాపు 115 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారని, ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 5,000 రూపాయలు విలువ చేసే పట్టుచీర, రెండో బహుమతిగా 4,000 రూపాయలు పట్టుచీర, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు పట్టుచీర, నాలుగవ బహుమతిగా 2,000 రూపాయలు పట్టుచీర అందజేయటం జరిగిందన్నారు. అదేవిధంగా 1,000 రూపాయలు చొప్పున 10 కన్సలేషన్ ప్రైజులు కూడా ఇచ్చామన్నారు. అలాగే ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా నిరుత్సాహపడకుండా గిఫ్ట్స్ అందివ్వటం జరిగిందన్నారు. అలాగే ఈ పోటీలు ఇంత దిగ్విజయంగా జరగటానికి ప్రోత్సహించిన గ్రామ కమిటీ పెద్దలకు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
ముందుగా అనకాపల్లి పుర ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. మరి ఈరోజు అనకాపల్లి విజయరామరాజుపేటలో ముప్పన సిల్క్స్ వారి సహాయంతో ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఇందులో మొదటి బహుమతిగా 5,000 రూపాయలు పట్టుచీర, అలాగే రెండో బహుమతిగా 4,000 రూపాయలు పట్టుచీర, మూడో బహుమతిగా 3,000 రూపాయలు పట్టుచీర, నాలుగో బహుమతిగా 2,000 రూపాయలు పట్టుచీర, అలాగే 1,000 రూపాయలు చొప్పున ఒక 10 కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ పోటీలో సుమారు ఒక 115 మంది పార్టిసిపేషన్ చేయడం జరుగుతుంది. మరి ముగ్గు పెట్టిన ఏ ఒక్క మహిళ కూడా నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరికి కూడా కానుక ఇవ్వడం అనేది ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న ముగ్గుల పోటీలో ప్రతి మహిళకి కూడా ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ పోటీలందరూ కూడా మా గ్రామ కమిటీ పెద్దలు అందరూ కూడా, అలాగే మా గ్రామ ప్రజలందరూ కూడా ప్రోత్సాహంతో దీన్ని చాలా దిగ్విజయంగా జరిపించడం జరుగుతుంది. మరి ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా మంది పాల్గొన్నారంట. వారికి అంటే వారికి ప్రైజ్లో లేకపోతే చిన్న సత్కారమో లేకపోతే అందరూ కలిసి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. డైలాగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా నాకు షూటింగ్ వచ్చాను, షూటింగ్లో గొంతుకు పోయింది. నా మొదటి సినిమా 83లో దాసరి నారాయణరావు గారు నన్ను పరిచయం చేశారు. ఓ ఆడది ఓ మగాడు, అలాగే మగమార చిరంజీవి గారితో, అలాగే చాలా 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 సినిమాలు చేశాను. సీరియల్ చేస్తున్నాను. ఇప్పుడంత మనసు సీరియల్ ఇప్పుడు వస్తుంది. అలాగే ఇప్పుడు కొత్త సీరియల్ ఒకటి వస్తుంది. అనా ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉంటే మనకి ఆరోగ్యంగా ఉంటాం. ఏ పని చేసినా కూడా ఆనందంగా చేస్తూ ఉంటాం. పెద్దల మాట వినండి, పెద్దల సమక్షంలోనే ఉండండి, పెద్దలు చెప్పినట్టు వినండి.